అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అన్నంలో వెంట్రుకలు వస్తే దేనికి సంకేతం అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భోజనం చేసే సమయంలో అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయి. అయితే వంట చేసే సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అయితే ఇలా వెంట్రుకలు కనిపించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అన్నంలో వెంట్రుకలు కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నాన్ని దైవ సమానంగా భావిస్తారు. అందుకే భోజనం చేసే ముందు నమస్కరించిన తర్వాత తింటుంటాం. కంచంలో అన్నాన్ని వదిలేస్తే దోషంగా భావిస్తుంటాం. పురాణాల్లో కూడా అన్నానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తినేటప్పుడు కొన్ని వెంట్రుకలు వస్తుంటాయి. వంట చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు మనకు తెలియకుండానే వస్తూనే ఉంటాయి. అయితే ఇలా తినే సమయంలో వెంట్రుకలు రావడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇది అశుభంగా భావించాలని సూచిస్తున్నారు. అన్నంలో వెంట్రుకలు రావడం పితృదోషానికి సంకేతంగా భావించాలని అంటున్నారు. పూర్వీకుల అసంతృప్తి కారణంగా ఇలా జరుగుతాయని అంటున్నారు. దీనికి కారణంగా పితృపక్ష సమయంలో వారిని గౌరవించకపోవడం కారణం ఉండవచ్చు అని పండితులు అభిప్రాయం. ఇలాంటి తప్పులు చేయడం వల్ల పూర్వీకుల్లో అసంతృప్తి ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని కారణంగానే తరచూ అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయని అంటున్నారు. ఇక అన్నంలో వెంట్రుకలు రావడం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభకు వంటి సమస్యలకు ఓ హెచ్చరిక లాంటిదని చెబుతున్నారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్పేందుకు కూడా ఇది ఒక సంకేతంగా భావించాలని అంటున్నారు. తరచూ ఇలా అన్నంలో వెంట్రుకలు వస్తుంటే పితృదేవతల అసంతృప్తిగా భావించి వారి ఆచార వ్యవహారాలను గురించి తెలుసుకోవాలి. వారిని శాంతింపజేయడానికి పితృపక్ష సమయంలో తర్పణం చేయాలి. నదులు ప్రవహించే చోట పిండాలు సమర్పించడం, పూర్వీకుల పేరు మీద అన్నదానం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే భోజనం చేస్తున్నప్పుడు విమర్శిస్తూ భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి భోజనం చేసేటప్పుడు వంట బాగాలేదని ఇంట్లో వాళ్ళ మీద కోపగించుకోవడం, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటివి అస్సలు చేయకూడదు. రోజుకి 2 సార్లు మాత్రమే భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం చెబుతుంది. 2 సార్ల మధ్యలో ఇంకేమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుందట. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి. తూర్పు వైపు తిరిగి భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుందని, దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపు తిరిగి భోజనం చేయరాదని వామన పురాణం, విష్ణు పురాణంలో ఉంది. తూర్పు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి. మను సంహిత ప్రకారం కుటుంబ పెద్ద తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. భోజనానికి ముందు, తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడి కాళ్లను తుడుచుకొని భోజనానికి కూర్చోవడం ఉత్తమం. అన్నం తినే కంచాన్ని ఎప్పుడూ ఎడమ చేతితో ముట్టుకోకూడదు. పొరపాటున ఒకవేళ ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి. అన్నం తింటున్న సమయంలో ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. అన్నం తినే సమయంలో ధ్యాస మొత్తం భోజనం మీదే ఉండాలి తప్ప వేరే విషయాలను ఆలోచించకూడదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. కంచం ఒడిలో పెట్టుకొని భోజనం చేయరాదు.
పడుకునే మంచం మీద అస్సలు భోజనం చెయ్యరాదు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం కూడా ఉంది. పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం. అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.